కలుగును గాక. నేటి దేవుడు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనం, నేను చేయి ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. అవును పిల్లరా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నేటి దినాన్ని నీ సమస్య ఏదైనా, శోధన ఏదైనా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగా అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క నిమిత్తమై జ్ఞాని సొలొమోను ఈ మాటలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ గమనించు, ఏ సమస్యకైనాను ప్రార్థనే మనకు ఆధారమై ఉన్నది. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్నట్టు గుడ్డి భిక్షకుడు తన యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టకాలం విషయమై ప్రభువును మొరపెట్టగా ఆయన ఆగి ఆ బిడ్డను దర్శించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దంటే ఆగిన దేవుడు ఆయన. అంతేకాదు, యాకోబు భక్తుడు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయగా ఆయన ఆగి అద్భుతమైన రీతిలో ఆ రాత్రి విడిపించి అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వదించిన దేవుడు ఆయన. కనుక నేటి దినాన్ని నీ జీవితంలో ఆశీర్వాదం కొరకైనను, స్వస్థత కొరకైనను, మేలు కొరకైనను ప్రార్థించు. దేవుడు నీ మొర ఆలకించే దేవుడై ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.